బస్ లో వెళ్తున్నాం కాబట్టి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంటి దగ్గర నుంచి క్యాబ్ లో బస్ స్టేషన్ కి వెళ్తాము. అక్కడ నుంచి మళ్ళీ చూపిస్తా. హలో దేర్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీక్ వరకు ఏ ప్లానింగ్ జరగలేదు కాబట్టి ఫైనల్ గా బస్ కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టేషన్ కి క్యాబ్ లో వెళ్ళాము. ఫస్ట్ టైం మలేషియాలో బస్ స్టేషన్ కి వెళ్తున్నారు అంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి. సేమ్ మన ఎయిర్పోర్ట్ క్లైమేట్ లానే ఉంటుంది, చాలా హడావుడిగా. ఇంకా కొంచెం వెయిటింగ్ తర్వాత మా బస్ వచ్చేసింది. మేము 3 days ప్లాన్ కి వెళ్తున్నాం కాబట్టి లగేజ్ కొంచెం ఎక్కువే ఉందిలేండి. ఇక్కడ బస్ లో ట్రావెల్ చేయాలన్నా పక్కాగా జాకెట్ కానీ లేదా బ్లాంకెట్ కానీ క్యారీ చేయండి. నైట్ కదా, చాలా ఎక్కువ చలిగా ఉంటుంది. మార్నింగ్ కలుద్దాం, పడుకోండి. కౌలాలంపూర్ నుంచి ఆల్మోస్ట్ 7 hours తర్వాత ఇంకొక స్టేట్ లో బస్సు దిగాము. అక్కడ నుంచి మా లగేజ్ అంతా డ్రాప్ చేసుకుని ఒక 5 minutes వాక్ తర్వాత ఫెర్రీ పికప్ ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఇంకా ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్ గా ఫెర్రీతో మనం లంకవి రీచ్ అవ్వచ్చు. సో ఇక్కడ నుంచి లంకవి వెళ్ళడానికి నెక్స్ట్ ఫెర్రీకి మాకు టైం పడుతుంది కాబట్టి నియర్ బై ఉన్న కాఫీ షాప్ లో కొంచెం అలా టైం స్పెండ్ చేస్తాము. ఇంకా అక్కడే వాష్రూమ్స్ దగ్గర కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక 2 hours వెయిటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫెర్రీకి డీటెయిల్స్ కనుక్కుంటే అది 1:30 వరకు ఉందని తెలిసింది. మీరు కనుక ఈ ఫెర్రీ ఐడియాతో వెళ్తే ముందే బుక్ చేసుకోండి, అక్కడైతే మనకి టైం దొరకదు. ఇంకా మాకు ఇంకా ఆప్షన్ లేక మేము కార్గో షిప్ ని చూస్ చేసుకున్నాము. అది కార్గో షిప్ అయినా కానీ లక్కీగా బాత్రూమ్ తో పాటు ఏసీ అండ్ సిట్టింగ్ అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయి. ఇంకా ప్రైస్ కూడా కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువలోనే వస్తుంది నార్మల్ ఫెర్రీ కంటే. బట్ నార్మల్ ఫెర్రీతో కంపేర్ చేసుకుంటే దానికంటే ఒక 1/2 hour లేట్ గా రీచ్ అవుతాము, ఎందుకంటే కార్గో షిప్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తుంది. ఇంకా చెప్పాలంటే మాకు ఈ షిప్ లో ఏమాత్రమూ నాసియా కానీ సిక్నెస్ కానీ అనిపించలేదు, కంఫర్ట్ గానే వెళ్ళిపోయాము. అలా ఫైనల్ గా ట్రక్స్ అండ్ కార్స్ తో పాటు మేము కూడా లంకవి రీచ్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ 2 అయింది. అక్కడ రెంటల్ తీసుకున్న కార్ తో పాటు ఆల్రెడీ బుక్ చేసుకున్న హౌస్ కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. సీ యూ దెన్, బాయ్.